సుకుమార్ సార్ అయితే నాకు చాలా చాలా ఏంటంటే ఒక్క చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏమైందంటే వీళ్ళ ముగ్గురు, నలుగురు సీన్ జరుగుతూ ఉంటది. నేను ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి పట్టుకొని. టక్‌మని "హేయ్! పెద్దిరాజు ఏం చేస్తున్నావు?" అని చెప్పేసి టక్‌మని వచ్చేసారు సుకుమార్ సార్. రాగాల్నే ఏంటి సుకుమార్ సార్ ఏంటి ఇలా వచ్చేసారు? ఏం చేసావు? ఆ! ఏంటి? ఏం చేసావు?" అన్నాడు. సార్ నాకేం అర్థం కావట్ల. వెనక నుంచి వెనకాల రౌడీలు ఆళ్ళు ఇంతకుముందు పెట్టినోళ్ళు ఆళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు ఒకడొచ్చి "అదే నేనైతేనా ఇరగదీసేవాడిని" అనేసి వెళ్ళిపోయాడు. ఈ 5 నిమిషాల గ్యాప్‌లో. సుకుమార్ సారు ఆ మాటని అక్కడికెళ్ళి మానిటర్ దగ్గరికెళ్ళి నేనేం చేశాను అలా చూసుకొని మానిటర్ వైపు అలా చూసి చూసొచ్చి "సారీ, సారీ పెద్ది. సారీ, సారీ, సారీ ఏమనుకోవద్దు. నాదే తప్పు. నువ్వు చాలా బాగా చేసావు. అలాగే చెయి. ఎక్సలెంట్. నేను అదని" నేను 24, 25 రోజులు చేశా షూటు. నా మీద జరిగింది 3 డేసే. ఆ 3 డేస్ గూడా పెద్దిరాజు వచ్చాడా? అని పిలిసి పెద్ది అని ఎలా ఉంది? ఎవరి మీద కోపం నీ మీద చూపిచ్చాను. నీ మీద కాదసల. అని ఆయనంత పెద్దటి వ్యక్తి నాకు వచ్చి సారీ చెప్పడం అనేది నేనసలు ఊహించలా. అందరూ ఇంకా సెట్‌లో వాళ్ళందరూ డిపార్ట్‌మెంట్ అందరూ అప్పటినుంచి పెద్ది, పెద్ది, పెద్ది అనడం అందరూ క్లోజ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ బయటికి నాకు భయమేసింది. అంత పెద్ద అల్లు అర్జున్ సారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. సార్ వచ్చి అంత అలాగా అరిచేటప్పటికి నాకేం అర్థం కాల. అక్కడ మళ్ళీ ఈళ్ళు గూడా వచ్చి ఇలా అంతా చేసేటప్పటికి బాగా ఎందుకంటే డైరెక్టరు నిజంగా సుకుమార్ సార్‌ని జీవితంలో మర్చిపోలేను. ఆ బూస్టింగ్ నుంచి నేను ప్రతిదీ